ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. సిస్టర్లకు కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘ పెద్దలందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు. కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లలకు, యవనస్తులకు దేవుని నామములో దేవుడు యేసు ప్రభు వారు సిలువలో ఆయన బలి అయిన దినములో ఆయన 7 మాటలు పలికిన్నారు కదండి. అసలు యేసు ప్రభు వారు సిలువ మీద ఎన్ని గంటలు ఉన్నారు? 6 గంటలు సిలువ మీద ఆయన ఉన్నారండి. 3 గంటలటండి ఆయన సన్లైట్లో ఉన్నారటండి. 3 గంటలు ఆయన చీకటిలో ఉన్నారటండి. చీకటిలో 3 గంటలు ఉన్నారు. 3 గంటలు సన్లైట్లో ఉన్నారండి. అసలు యేసు ప్రభు వారు ఇప్పటి వరకు 6 మాటలు విన్నాం. ఈ 3 మాటలు ప్రజలను ఉద్దేశించని విన్నాం కదండి. ఒక మాట, ఆయనను ఆఖరి సమయంలో ఆయనను శిక్షించిన వారిని కూడా తండ్రిని క్షమించమని అడిగే మనసు, దానిలో మీరు ఏమి గుర్తించారు? రెండో మాట, ఆఖరిలో కూడా దొంగకు రక్షణ కలిగించారండి. దొంగ తన దొంగతనం చేశాడు కనుక శిక్ష అనుభవించడానికి వచ్చాడు. శిక్ష అనుభవిస్తున్నాడు, కానీ శిక్ష అనుభవిస్తాడు, మరణిస్తాడు, ఆడికి ఉరి తీసేస్తారు, ఆడిని చంపేస్తారు. కానీ ఆ సమయంలో ఒక్కడికి లేని రెండో దొంగకు లేనిది మొదటి దొంగకు రక్షణ కలిగిందంటే యేసు ప్రభు వారి మరణంలో కూడా తన రక్షణ కార్యాన్ని అక్కడ చేశారని మనకు తెలియాలి. మూడోది, ఆయన నీ వలే మన వలే నా వలే మనందరి వలే శరీరధారిగా ఉన్నాడు కనుక యేసు ప్రభు వారు శరీరాన్ని ఆయన పుట్టడానికి తల్లిని, ఒక స్త్రీని, ఒక కన్యకును ఆయన వాడుకున్నాడు కనుక, పరిశుద్ధాత్మ ద్వారా వాడుకున్నాడు కనుక తన శరీరముగా ఉన్నప్పుడు ఏ విధముగా తల్లిదండ్రులకు బాధ్యతను నెరవేర్చాడో ఆఖరి సమయంలో సిలువలో చూస్తున్నప్పుడు ఆమె తల్లి యొక్క వేదనను చూచి ఆయన తల్లిని ఎవరికి అప్పగించాలా అని చూస్తున్నాడు. బాధ్యతను అక్కడ మనకు చూపుతున్నాడండి. అలాగే శిష్యుడండి, తన ప్రియమైన శిష్యుడు, ఆ శిష్యుడికి తల్లి లేదంట. ఈయనే యేసుప్రభునే తండ్రిగా భావించి తన రొమ్మును ఆనుకుంటూ తనను హత్తుకుంటూ తన ఒడిలో బ్రతుకుతున్న శిష్యుడు, ప్రియ శిష్యుడు. అతనికి ఏం చేయాలనుకున్నాడు? ఒక తల్లిని చూపాలనుకున్నాడు. తల్లిని చూపించాడు. ఆ శిష్యుడికి, ఆ ఒంటరి శిష్యుడికి, తల్లి లేని శిష్యుడికి తల్లిని చూపించాడు. తన బాధ్యతను నెరవేర్చినట్లుగా తన బాధ్యతను నెరవేర్చాడు. తల్లికి విడిచిపెట్టేలేదు. మరణంలో కూడా తల్లిని విడిచిపెట్టలేదు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె కడుపులోకి ఖడ్గము దూరి వెళ్ళిపోతుంది. ఎవరైనా కడుపును పెట్టిన బిడ్డలు వారి అవసాన కాలంలో వారి కళ్ళ ముందు బిడ్డలను కోల్పోతే ఎంత ఏడుస్తారండి? అలా ఏడుస్తుంది తల్లి, కృంగిపోతుంది. ఏమి చేయలేని అసమర్థురాలు, కొడుకు కోసం ఏమి చేయలేదు. కానీ కుమారుడు చూచి ఈ తల్లికి తన బాధ్యతను నెరవేర్చాడు. కుమారుని తనలా ప్రేమించే తన ప్రియ శిష్యుని కుమారుడిగా అప్పగించాడు. ఇంకొక మాట అండి, శరీరముతో ఉన్నాడు కనుక దాహము కొని ఉన్నాడు. దాహాన్ని ఆయన కొని ఉన్నాడు కనుక నాకు దాహం అవుతుందని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాడు. అట్టి విధముగానే తండ్రితో మిగతా 3 మాటలు చెప్తున్నాడండి. తండ్రి, నా దేవా నన్ను ఎందుకయ్యా విడిచేసావు? మనం కూడా చాలాసార్లు మన కష్టముల్లో తండ్రిని మనం అడుగుతూ ఉంటాం. మనం ఏసయ్యా ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టావు? నాకెందుకయ్యా ఈ శ్రమలు? నాకెందుకయ్యా ఈ బాధలు? మనలాగా శరీరముతో ఉన్నాడు కనుక మన ప్రియ తండ్రి కూడా, ప్రభువు కూడా తండ్రికి, తండ్రి నన్ను ఎందుకయ్యా విడిచిపెట్టేశావు? ఒక్కసారి అడుగుతాడు. ఆ శ్రమ దినాల్లో ఆయన కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తీసివేయవా అంటే ఆయనకు తెలుసు చాలా భయంకరమైన పాత్రను ఆయన భరిస్తున్నాడని, భరించవలసి ఉన్నదని. అది చిన్న మరణము కాదు, తనకు తెలుసు కనుక అయ్యా ఈ పాత్రను నా వద్ద నుంచి తీసివేయటం అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే. అంత కూడా తండ్రి చిత్తానికే తన జీవితాన్ని ఆయన అప్పగించుకున్నాడు. అయినను నీ చిత్తమే. అటువంటిది ఆయన దాహము కొన్నానని చెప్తున్నాడు. మరలా ఇప్పుడు ముందు మాట విన్నాం కదండి, ఇట్ ఈజ్ ఫినిష్డ్ అటండి. ఫినిష్ చేశాడు, తన కార్యాన్ని సంపూర్తి చేశాడు. అసంపూర్ణంగా మాత్రము ఉంచలేదండి. అసంపూర్ణంగా ఆయన జీవించలేదు. సంపూర్ణము చేశానని చెప్తున్నాడండి. అలాగే ఏడో మాటగా చాలా చూడండి,
లోకములో ఎంతోమంది గొప్ప గొప్ప వారు చనిపోతూ ఉంటారు కదండి. చనిపోతున్నప్పుడు లేదంటే మనం ఇళ్లలో ఎవరైనా భర్తలు కానీ భార్యలు కానీ బిడ్డలు కానీ చనిపోతున్నప్పుడు అరే నాతోటి ఒక మాట కూడా మాట్లాడదు, ఆఖరి మాట ఒక మాట మాట్లాడలేదు అంటా ఉంటాం కదండి. ఒకవేళ ఏదైనా ఆఖరి మాట ఇదిగో ఇంత మంచి మాట ఆఖరిలో నా కోసం, నా పిల్లల కోసం, నా బిడ్డల కోసం, లేదంటే ఇంకోటి మాట్లాడారని ఎంతో మురిసిపోతా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామండి. కానీ ఒక మనుషుడి యొక్క మరణ వాంగ్మూలం గురించి, ఆ మరణము ఆఖరి దినాల్లో మాట్లాడే మాటల గురించి మనం అంత ప్రయాసపడిపోయి దాన్ని మననం చేసుకుంటూ ఉంటామే. మరి మన యేసయ్య, మన ప్రభువు నీ నా పాపముల కొరకు, సర్వ మానవాళి యొక్క రక్షణ కొరకు, పాప పరిహారార్థము బలి అయిపోయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణములో కూడా మనకి విలువైన, శ్రేష్టమైన, ముఖ్యమైన మాటలను మనకు అనుగ్రహించాడు. నిజముగా మనము ధన్యులము, ధన్యత కలిగిన జీవితములు మన జీవితములు. ఇటువంటి గొప్ప దేవుని కలిగి ఉండటమే ధన్యము. ఈ మాటలు ఇంకా ధన్యకరము. అటువంటి మాటలు కలిగిన యేసయ్యను కలిగి ఉండటం మనకి నిజముగా ధన్య జీవితంలో. నీవలే నావలే ఈ మానవ శరీరాన్ని ధరించిన ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మరణ దినాల్ని, ఈ చావును మనకు శుభ దినముగా చేయబడింది. చాలామంది ఇప్పుడు నేను క్యాబ్లో వస్తుంటే ఆ క్యాబ్ డ్రైవర్ అడుగుతున్నాడు, అంటే దారంతా చాలా రష్గా ఉందండి, ఎక్కడ చాలా బిజీగా ఉంది, ఇవాళ పబ్లిక్ హాలిడే అండి కదుపుతున్నాడు ఆ వ్యక్తి నన్ను. ఇవాళ పబ్లిక్ హాలిడే అయినను ఎంత రష్గా ఉంది ఏంటండి తెలుసు అతనికి. అయితే మళ్ళీ అతనే చెప్తున్నాడు, ఈరోజు గుడ్ ఫ్రైడే కదండి, అసలు గుడ్ ఫ్రైడే ఏంటండి అని అడుగుతున్నాడు. బాగానే కదిపాడు కదా, ఎవడైనా కదపకుండానే మనం చెప్పేస్తుంటాం. యేసు ప్రభు ఆటోలో వెళ్ళినా బస్సులో వెళ్ళినా కదిపిన వరకు చెప్పకుండా ఉంటామా? కదిపాడు కదా బాబు. మళ్ళీ ఆ మాట కూడా అన్నాను, బాబు మీరు కదిపారు కనుక, మీరు అడిగారు కనుక చెప్తున్నాను. పోయిన దినాన్ని మనం ఎందుకు శుభ శుక్రవారంగా దీన్ని చరిత్రలోనికి వచ్చింది? ఎవరైనా మరణ దినాలు శుభం ఎందుకు అవుతాయి? శుభం కాదు కదా మరణము. ఆయన మరణించారు, ఎవరైనా మరణిస్తే అది శుభం కింద అక్కడికి వెళ్ళి మనం నవ్వం కదా, అది ఏంటి కదా బాధకరము. కానీ ఈ యేసు ప్రభు వారు మరణించడము శుభదినముగా ఎందుకు పరిగణించబడింది, చరిత్రలోనికి వచ్చినదంటే సృష్టికి అంతటికి కూడా ఇది గొప్ప దినమే. ఒక జన దినమును కంటే మరణ దినము ఎంత శ్రేష్టమని వాక్యము సెలవిస్తుందో, ఈ యేసు ప్రభు వారి జననము ఒక వింత, మరణము జీవ మరణ పునరుద్ధానములు మరొక వింత. ఆ వింత కార్యాన్ని జరిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇష్టపూర్వకంగా, ఇందాక ఒక సహోదరుడు చెప్పాడు, ఇష్టపూర్వకంగా ప్రేమతో ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రేమతోనే నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చున్నారు. ఇష్టపూర్వకంగానే ఎవరు ఆయన చంపటానికి అధికారమే లేదు, అవకాశమే లేదు. పాపం కొన్ని లేనప్పుడు ఎవరికంటే అవకాశం ఉంటుంది. కానీ ఇష్టపూర్వకంగా నీ నా పాపములను ఆయన శిలువలో భరించడానికి ఆయన ఈ లోకానికి ఇష్టపడి వచ్చున్నారు. లోకా శుభవార్త 23వ అధ్యాయము 44 మనం చదువుకుందామండి. చూడండి, ఇక్కడ రమారమి మధ్యాహ్నం అయిందటండి. మధ్యాహ్నం కాల సమయంలో ఆయన మాటలను ఆయన మన కొరకు విలువైన మాటలు, ఆయన ఆ మరణ సమయంలో విలువైన మాటలను మనకి ఇచ్చారు. ఆ మాటలు ధ్యానించుకుంటున్నాం ఈ సమయంలో. అయితే ఆయన ఏటిని మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మిదటండి. 3 గంటలు, అందుకే 3 గంటలు యేసు ప్రభు వారి సిలువలో చీకటిలో ఉన్నారండి. అయితే అక్కడ అటండి సూర్యుడు, ఇంకా అక్కడ ఏది కూడా సూర్యుడు ఉండలేకపోయాడు అనమాట అండి, భరించలేకపోయాడు, ఆయన మరణాన్ని చూడలేకపోయాడు. దేవాలయపు తెర కూడా, ఇందాక సహోదరుడు చెప్పారు కదండి, మధ్యకి చిరిగిపోయిందంతే. ఎందుకంటే పాపమును అక్కడ ఆయన జయించేసినాడు సిలువలో. నీ నా పాపంలో ఆయన భరించేసినాడు. అక్కడ ఏమి కూడా చీకటి, ఎందుకు చీకటి అయిపోయింది, వెలుగు చూడలేకపోయింది అనమాట, చీకటి కమ్మేసింది. సూర్యుడే అదృశ్యం అయిపోయాడటండి ఆయన మరణం చూడలేక.
ఆయన మరణాన్ని చూడు. ఆయనటండి చనిపోయాడో బ్రతికాడో అన్నట్టండి ఆఖరిలో అటండి ఒకడు వచ్చి శతాధిపతి వచ్చి ప్రక్కలో పొడిచాడట. చనిపోయాడా బ్రతికున్నాడా అని. రక్తం అటండి చిందిందంట. మా నాన్నగా చెప్పేవారండి, ఆ రక్తం అట వాడికి చింది అప్పటికట్టండి వాడికి ఒక కళ్ళు గుడ్డు కన్నట్టండి. వాడట ఎప్పుడైతే పొడిచాడో ఆ రక్తము చిందిందో, ఆడి మీదకి రక్తం చిందిందో వాడికి స్వస్థత వచ్చిందటండి. అప్పుడటండి వాడటండి మోకరిస్తున్నాడట. ఆ సిలువ యొద్ద మోకరించి వాడు ప్రార్థన చేస్తున్నాడు. ఆడు క్షమించమని అడుగుతున్నాడట. ఎందుకంటే వాడు పొడిచాడు కనుక. వాడు తెలుసుకున్నాడంటే మరణంలో కూడా ఆయన రక్షించగల సమర్థుడు. మరణాన్ని జయించాడు. మరణాన్ని అదంతా మనం ఆదివారం తెలుసుకుంటాం. అయితే ఆయన మరణములో, ఆయన రక్తములో, ఆయన నూసునీరులో కూడా నూసునీరు చిందిందటండి. ఆడికి స్వస్థత వచ్చిందంట. ఆడప్పుడు సాక్ష్యం చెప్తున్నాడంట అందరికి. అప్పుడు ఆడు సువార్త చేస్తుంటాడు అందరికీనండి. మరి నీవు నేను ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకుని? ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ 7 మాటలు వింటున్నాం? ఎన్ని సంవత్సరాలు బట్టి